కీర్తన గ్రంథం 132వ కీర్తన 1 నుండి 5 వచనాలు మరలా చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పడుకునే మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కను రెప్పలకు కురుగుపాటు రానియనను. చాలు. దేవా, నీకు ఒక స్థలము సిద్ధపరిచేంత వరకు నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నేను చేసుకునే తీర్మానం ఏంటంటే, నా గుడారంలోకి నేను వెళ్ళను. నేను నీ గుడారంలోనే ఉంటా, అంటే నీ సన్నిధిలోనే ఉంటా. నా గుడారంలోకి నేను ఇంట్లో కూడా వెళ్ళనయ్యా. నేను అనుకున్నది సాధించేంత వరకు కూడా నీ సన్నిధి అనే గుడారంలోనే నేను ఉంటాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా మనం ఒకటి అనుకున్నప్పుడు దాన్ని సాధించేంత వరకు కూడా ప్రయత్నాన్ని చేయాలి. అది చదువే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, ప్రభు దగ్గర ఏదైనా పొందుకునే వరమే కానివ్వండి, ఫలమే కానివ్వండి. ఈ సంవత్సరం వేసిన పంటలో తిరిగి మన ఇంటికి వచ్చేంత వరకు దేవుడు వాతావరణం చక్కగా చూసి తిరిగి మన ఇంటికి వచ్చేంత వరకు ఆ పంట గురించి పట్టించుకునే విధంగా ఆ విధంగా కానివ్వండి. మొక్క నాటమన్నాడు, నీరు దేవుడు పోస్తారన్నాడు, నాటేని వచ్చాను అంటే కుదరదు. దానికి ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు పరామర్శ చేయాలి. ఎండు తెగులు వచ్చిందా, ముడత తెగులు వచ్చిందా, ఎర్ర తెగులు వచ్చిందా, పొలం ఎట్టాగుంది, ఎలిగిలాగా పడుతున్నాయా, ఇవన్నీ నువ్వేం చేయాలంటే దాన్ని ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు దాన్ని పరీక్షించుకున్నప్పుడు ఆఖరికి ఒక ప్రతిఫలాన్ని పొందుకుంటాం. వ్యవసాయం చేసేవాడు కూడా ఆసక్తిగా చేయాలి. ఏ పనిలో ఉన్నవాడు ఆ పని కొరకు ఆసక్తిగా పనిచేయాలి. అప్పుడే ఆశీర్వాదం అనేది వచ్చింది. చదువుకున్న వాళ్ళు చదువులో కానివ్వండి, ఉద్యోగం కొరకు ఎదురు చేసేవాడు ఉద్యోగం కొరకు కానివ్వండి, ఏదో ఒక ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. నీ ప్రయత్నాల్లో దేవుని హస్తము తోడుగా ఉండి నడిపించింది. మనం ఏ ప్రయత్నాలు చేయకుండా, మనం పాటుపడకుండా, మనం కష్టపడకుండా, దేవా నీవు నన్ను ఆశీర్వదించేవాడివి, నీ ఆశీర్వాదం రాని ప్రభు అంటే అలా రాదు. కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. నువ్వు ఒక అడుగేకి 100 అడుగులు దేవుడు వేపిస్తాడు. ఈయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు దావీదు గారు. ఏమని నిర్ణయం తీసుకుంటున్నాడంటే, నీకు ఒక స్థలము ఏర్పాటయ్యేంత వరకు నా వాస స్థలమైన గుడారంలోకి నేను వెళ్ళను. మరి ఎక్కడుంటావు? నీ సన్నిధి అనే గుడారంలోనే నేను ఉంటాను. నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాను. కీర్తన గ్రంథంలో 15వ కీర్తనలో 1వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా
నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా. అటివాడు తన నాలుకతో కొండెము ఆడడు, తన స్నేహితునికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందను వాపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ప్రమాణము చేయగా అతడు నష్టము కలిగినను మాట తప్పడు. యెహోవా నీ గుడారములో అంటే నీ సన్నిధిలో అతిథిగా అంటే చుట్టముగా, స్నేహితునిగా, బంధువుగా ఉండదగిన వారు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండగలరు. అందరూ దేవుని సన్నిధిలో ఉండలేరు, అందరూ కూడా దేవుని దగ్గరికి రాలేరు, అందరూ దేవుని దగ్గర కూర్చోలేరు. విసుగు, అర్ధగంట దేవుని దగ్గర కూర్చుంటే కొంతమందికి విసుగు, గంట దేవుని దగ్గర కూర్చుంటే కొంతమందికి విసుగు, 4 గంటల ప్రార్థన చేయండి కొంతమందికి విసుగు. అదే మనం ఏదో ఒక దాన్ని లోకంలో ఉన్న వాటిని చూడమంటే విసుగు లేకుండా కాళ్ళు ఉరులు దిగేటట్లు. నా మాటలు అర్థమైందియా? అంటే ఉరులు దిగటం అంటే కాళ్ళకి కుర్చీలో కూర్చుంటాం కదండి, కుర్చీలో కూర్చుంటే కాళ్ళకి వచ్చింది నీరు. ఉరులు దిగేదాకా కూర్చొని అలాగే లైవ్ ఛానల్స్ మొత్తం చూస్తూ ఉంటాం, కానీ దేవుని దగ్గర గడపలేదు. దావీదు అంటున్నాడు, భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నీకొక నివాస స్థలం చూసేంత వరకు నేను నీ గుడారంలో నీ సన్నిధానంలోనే ఉంటాను. నా గుడారంలోనికి నేను వెళ్ళను, నా ఇంట్లోకి వెళ్ళను, నా మంచం ఎక్కను, నేను నీ సన్నిధానంలో నీ గుడారంలో ఉంటానయ్యా అంటాడు. ఆయన గుడారంలో ఉండదగిన వారు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే దేవుని పాద సన్నిధానంలో గడుపుతారు. వాళ్ళకి అదే భాగ్యం. ఈయన రాజుగారు అయ్యిండి కూడా చాలాసార్లు ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, నీ మందిర ఆవరణములు ఎంత రమ్యములయ్యా, నీ మందిరములో నేను నివాసము చేయకూరుచున్నాను, నా జీవిత కాలం అంతయు నీ సన్నిధానంలోనే గడపాలనుకున్నానయ్యా. యెహోవా నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత మమ్మల్ని పోషించయ్యా. నీ మందిరములో జీవించడం కంటే ఎంతకంటే భాగ్యమే ఉందయ్యా. భక్తిహీనులతో ఒక దినము గడపడం కంటే నీ సన్నిధానంలో ఒక రోజు గడపటం 1000 రోజులతో సమానం కదా ప్రభువా. నీ మందిరం అంటే నాకు ఇష్టము. దేవుని మందిరం అంటే అంత మక్కువ, దేవుని సన్నిధి అంటే అంత మక్కువ. దేవుని సన్నిధి అనే గుడారములో దావీదు ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ఒకటి అనుకున్నా, అది అయ్యేంత వరకు ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టను. ఏమనుకున్నాడు? దేవుడు ఒక నివాస స్థలం ఏర్పాటు కావాలి, అది అయ్యేంత వరకు నీ సన్నిధానం నుంచి నేను బయట ఇంట్లోకి వెళ్ళను, నా మనసు ఎక్కను అని తీర్మానం చేసుకున్నాడు. నేను ఇది ధ్యానం చేసేటప్పుడు ఎందుకు ఆయన గుడారంలోకి వెళ్ళనన్నాడు? గుడారంలో మన సొంత ఇళ్లలో ఉండే దానికంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ఆ యొక్క అభిషేకం వేరు. మన ఇళ్లలో చేసుకునే ప్రార్థన వేరు, దేవుని మందిరంలో చేసుకునే ప్రార్థన వేరు. హన్న 1695 కిలోమీటర్ల ప్రయాణమై దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోకపోతే 1695 కిలోమీటర్లు జర్నీ చేయకుండా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి అడగవచ్చు కదా, ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదంటే అది కాదు. ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు లైవ్ లో టీవీలో కనబడుతున్నారు కదా, అది కాదు. నీ సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలి.
అది 1695 కిలోమీటర్లు కానివ్వండి, ఎంతనే కానివ్వండి, నీ సన్నిధికి నేను వెళ్ళాలి, నీ నివాస స్థానంలో నేను గడపాలి, నీ గుడారంలో ఉండాలి. అదండి పట్టుదల. ఏదైనా ఒక విషయం మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మందిరంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటుండాలి. యెహోవా నీ గడప కమ్మల యొద్ద కనిపెట్టువారు ధన్యులు. నీ గడప కమ్ముల యొద్ద కనిపెట్టేవారు ధన్యులు. కనిపెట్టుకోవాలి. దేవుని సన్నిధానంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏ దర్శనాన్ని ఇవ్వబోతున్నాడో, దేవుడు ఎలాగా మనం దర్శించబోతున్నాడో దాన్ని కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. దైవజనుడు ప్రార్థన చేద్దాం మోకరించాడనలే ఎవరో మోకరించలేదు, ఫలానాలు మోకరించాలని కోవడం కాకుండా నీ అంతటి నీవు లేచి మోకరించి నిలువు మోకాడేసి ప్రభు సన్నిధానంలో కనిపెట్టాలి. నీ తీర్మానం నీదే, నీ భక్తి నీదే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది. నీ భక్తిలో శక్తి బయలుదేరాలి. యోగు గ్రంథం అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అంటాడు. కాబట్టి మన భక్తి మనకు ధైర్యం పుట్టించే విధంగా ఉండాలి. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి, మోకాళ్ళేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రతిమారాలి. అలాగా మనం ప్రార్థన చేయాలి. గుడారంలోకి ఎందుకు వెళ్ళన్నాడు? దేవుని సన్నిధాన గుడారం ఎందుకుంటానన్నాడు? గుడారంలో లేనిపోయిన ఎన్ని ఉంటాయి. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయము 21వ వచనం. నోవహు ద్రాక్షారసము త్రాగి మొత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. కొందరు ఇళ్ళు ఎలాగుంటాయి అంటే, కొందరు ఇళ్ళు ఎలాగుంటాయి అంటే, లాంగ్వేజ్ ఇల్లు అంటే బాగుంటుంది, కొంపలు అంటే దానికంటే కూడా కొందరు కొంపలు ఎలా ఉంటాయి అనే దానికంటే కూడా కొందరు ఇళ్ళు ఎలాగుంటాయి అంటే ఇలా ఉంటాయి. దేవుడు జలప్రళయంలో నుండి దేవుడు తప్పించి నోవహు ఫ్యామిలీని మొత్తాన్ని దేవుడు కాపాడాడు. తన భార్యను, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది మొత్తం నోవహు జలప్రళయంలో కాపాడబడ్డారు. ఎంతో మంది హతులైపోయారు, చనిపోయారు, ఎవరు లేరు భూమి మీద. నోవహు యొక్క ఫ్యామిలీ ఒక్కడ మాత్రమే ఉంది. ప్రతి ఆకాశ పక్షుల్లో 2, భూమి మీద ఉన్న జంతువుల్లో 2, భూమి మీద ప్రాగుతున్న పురుగుల్లో 2, అన్ని వాడల నుంచి కింద దిగి వాటి పనుల్లో ఎండిపోయింది. అయితే ఈయన ద్రాక్ష తోట వేసుకొని త్రాగి ఏమైపోయాడంట, మొత్తుడైపోయాడు. ఆయన గుడారంలో ద్రాక్షారసం త్రాగి వస్త్రము ఎండిపోయే తెలియకుండా వస్త్రం లేనివాడుగా వస్త్రహీనుడుగా ఉన్నాడు. కొందరు ఇళ్ళు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. వస్త్రహీనుడుగా ఉన్నాడు. కొందరికి ఇంట్లో ఉన్న డబల్ కాట్ మంచమే బీరువా అనుకుంటారు. బీరువాలో ఉండవలసిన బట్టలు బీరువాలో ఉండవు, డబల్ కాట్ మీద ఉంటాయి. మంచాల మీద ఉంటాయి బట్టలన్నీ, లేదా కుర్చీలో ఉంటాయి. మడకేసుకొని బీరువాలో పెట్టుకోవటం కొంతమంది ఉండదు. కొన్ని కుటుంబాలు వాళ్ళు వేరుగా ఉంటారు, శుభ్రం చేసుకోరు. ఈయన ఇల్లు ఎలా ఉందంటే, ఈయన గుడారం, ఈయన పద్ధతి ఎలా ఉందంటే, గుడారంలో వస్త్రహీనుడిగా తాగి మొత్తుడైపోయి తన గుట్టలు ఎండిపోయే తెలియకుండా అలాగే వస్త్రహీనుడిగా ఉన్నాడు. కొంతమంది ఇళ్ళలాగే ఉంటాయి, కొన్ని ఇళ్ళలాగే ఉంటాయి. ఇళ్లలో చేసే భక్తి వేరు. అందుకే నా ఇంట్లోకి నేను వెళ్ళను, నా మంచం నేను ఎక్కను, రాజభోజనం ఉంటుంది నా ఇంట్లో, రాజభోగాటం ఉంటుంది నా ఇంట్లో, అందువల్ల నా ఇంటికి నేను వెళ్ళను, నా మంచం నేను ఎక్కను, నీ సన్నిధానంలోనే గడుపుతా, నీ గుడారములను నేను గడుపుతాను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు గారు. ఎందుకు అన్నాడంటే, కొన్ని గుడారాలు ఎలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంట, త్రాగుబోతుని ఇళ్ళు అని అన్నాడు. వస్త్రం విడిపోయి తెలియదు, ఏం మాట్లాడదని తెలియదు, ఇష్టానుసారంగా ఇష్టమైన విధానంలో జీవిస్తూ ఉంటారు. కొన్ని ఇళ్ళు అలాగుంటే, కొన్ని ఇళ్ళు ఎలాగుంటాయి. 18:6 ఆదికాండం,
18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి 10 వారికి అప్పగించెను. సిద్ధపరిచి తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన కూరను తెచ్చి, ఆ దూడ అంటే కూరలే, కూరలు తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వెన్నయు పాలును ఇక ఈ కూరను ఇక నీ ఇష్టం నంచుకొని తినయ్యా అని పెట్టేశారు. కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంటే ఆతిథ్యమిచ్చే గృహాలుగా ఉంటాయి, పరిచర్య చేసే గృహాలుగా ఉంటాయి. చాలా మంది ఇళ్ళు పరిచర్య చేయడానికి చాలా ఇష్టపడతారు. 3 మానికల పిండి పిసకటం అంటే ఎన్ని మానికలు అంటారు? 3 మానికల పిండి పిసికి దాన్ని కానీ మనం పాల తరికలు వేయాలంటే ఎంతమంది పిల్లలు మనం 3 జారుతుందని చూసుకోవాలి, వత్తేవాడు చూడాలి, పాకం పట్టేవాడు చూడాలి. 3 మానికల కోసం 3 ఇళ్ళోళ్ళు పిలవాలి మనం. ఏమండి 3 మానికల కోసం 3 ఇళ్ళోళ్ళు పిలిస్తే కానీ ఆ పని అవ్వదు. ఈ శారా అబ్రహాము చెప్పిన మాటకు లోబడి 3 మానికల పిండి పిసుకుతుంది. ఏమండి 3 మానికల పిండి పిసుకుమంటున్నావు, ఈ 3 మానికల పిండి నేను ఒక్కదాన్ని ఎలా చేయమంటావని ఎదురేమి చెప్పల. సాధ్యమైనంత వరకు పనిచేస్తూనే ఉంది, సాధ్యమైనంత వరకు పనిచేస్తా ఉంది. ఒక మాట అంటావా అబ్రహాం గారు? ఏమ్మా శారమ్మ చెప్పు, గుమ్మల పార్సల్ పెట్టి పంపబడతాడని ఏడపడతాయి బాధ. పిసికి చేసి నువ్వు దూడం తీసుకొచ్చి వాళ్ళు ఎవరు కూర చేసి నేనేమన్నా రొట్టెలు చేసి నువ్వు తర్వాత నెయ్యి తీసుకెళ్ళి పాలు, ఈ బాధ హోటల్ చెప్పకూడదు, మొత్తం తినేసి వెళ్ళిపోతారు. లేదు లేదు, మన చేతులతో చేసి పెట్టడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చేతులు పడే కష్టం ప్రతిఫలం అక్కడే వచ్చింది. పరిచర్య కూడా అంట మనం మంచిగా చేయాలి. ఆ చేసే పరిచర్య కూడా సొరుగులు గొరుగులు లేకుండా హృదయపూర్వకంగా చేయాలి. ఆ రోజు నీ ఇంటికి వచ్చిన వారు, నీ బంధువులు, నీ ఇంటికి వచ్చిన వారు, నీ చుట్టాలు, నీ ఇంటికి వచ్చిన వారు, వారితో దేవుడు వచ్చి ఉంటాడు. అందువల్ల చేసే పరిచర్య కూడా మనస్ఫూర్తిగా చేయాలి. నువ్వు విసుక్కోనేసేకాక ఒకవేళ చేసేవనుకో ఆ పరిచర్య ద్వారా ప్రతిఫలం రాదు, నువ్వు చేయడం కూడా వేస్ట్. కాబట్టి పరిచర్య చేయడం అంటే, దేవుని బిడ్డకు పరిచర్య చేయడం అంటే మనం ఇష్టపడాలి. 3 మనుషులు వస్తే 3 మనుషులు 3 మానికల పిండి అంటే ఒక మాట అడగొచ్చు, ఏమంటే వచ్చింది మన ఇంటికి ఎంతమంది? 3. పిండి ఎంత పిసకపడినావు? 3 సార్లు అంటే సరిపోయింది. 3 మానికలు అంటున్నావు, 3 కలిసి 3 మానికలు తింటారా? పెద్దని పిండి పిసుకోమ్మా నువ్వు. ఒక్కొక్క తల్లి అర్ధరాత్రి వేళ కూడా, అమ్మా ద్రాక్షవల్లి గారు చనిపోయి ఎలా ఉన్నాడు తెలియదు కానీ, అమ్మా మేము 6 వస్తున్న పాస్ గారు వాళ్ళమమ్మా, వాటర్ సేవ్ లేవమ్మా, తిన్నాం అనుకున్నాం. ఎవరి మీరు రండి, త్వరగా రండి. ఎంతమంది ఉన్నారండి? 6. వచ్చే తల్లికి వేడి వేడి చేసి పెట్టేదండి. ఆమెకి షుగరు, ఆమెకు ఆరోగ్యం సరిగా బాగా, అయినా కూడా బయటికి వెళ్తే పాస్ గారు నిద్రపోతున్నాడా, డ్రైవింగ్ గంట చేస్తున్నాడు, గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఆయన తెలుసుకుంటారు, అన్ని పరామర్శిస్తారు.
ఆయన బాగుంటే బాగుంది, అంతేనా కాదా? భర్త బాగుంటే భార్య బాగుంది, భర్త ఉంటే భార్య కాదరు, మాటకి మాటకి భర్త భార్య కాదరు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎట్టాకుంటుందంటే, భర్తని గోంగారులో పురుగుని చూసావా, ఆ పురుగుని తీసి పక్కన పెట్టినట్టు పెడతారు, ఆ తర్వాత నువ్వు ముసుకేసుకోవాలి. గౌరవించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చెప్పిన మాట వినాలి. ఆరోగ్యం బాగాలేదని తెలుసు, షుగర్ ఉందని తెలుసు, పరిస్థితి బాగాలేదని తెలుసు, ఆయన 7 వస్తున్నామంటాడు. అప్పుడప్పుడు ఏది ఉంటే అది చేసి వేడి వేడిగా రాత్రిపూట 3 గంటలప్పుడు తిన్న రోజులు ఉన్నాయి, మాకు 1 గంటప్పుడు తిన్న రోజులు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు. ఆయన అంటాడు, నా భార్య చాలా మంచిదండి, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక భర్త భార్య గురించి సాక్ష్యం చెప్పాలి. మంచి భార్యనిచ్చాడు, మంచిగా పరిచయం చేసే భార్యనిచ్చాడు. ఒక్కొక్క భార్య చెప్పాలంటే ఎక్కడ విసుక్కునిద్దో, ఏం అనుకునిద్దో, ఏం సాగు చెప్పిందో, ఇవన్నీ ఆలోచిస్తాడు భర్తలు. కొన్ని కుటుంబాలు పరిచర్య చేయడానికి ముందుగా ఉండే కుటుంబాలు. దేవునికి స్తోత్రం. కొన్ని గుడారాలు ఉంటాయి. ఆకుల్లా ప్రిస్కుల్లాని ప్రార్థనకి వెళ్దాం రండి అని అన్నాం అనుకో, ఎదురు చెప్పలేక ఇంటికి తాళం వేయటం, పదయ్య గారు అంటాం, పౌరు గారితో పడి సేవకు వెళ్ళిపోవటం. ఎదురు చెప్పే కుటుంబాలు కాదు ఆ గుడారాలు. దేవుని సన్నిధి అంటే అర్ధరాత్రి లేచి రండి అంటే ఆకుల్లా ప్రిస్కుల్లా భార్య భర్త ఇద్దరు. పౌలు గారు ఏమి చెబితే అదే. సేవకురా అమ్మాయి వెళ్ళిపోవాలమ్మా, ఈ రాత్రి సేవకు వెళ్దాం, పదండి, వెళ్దాం పదండి. దేవుని సన్నిధి అంటే అంత భయం. అందుకని పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడంటే, అయ్యా ఈ గుడారంలో ఉన్న ఈ ఆకుల్లా ప్రిస్కుల్లా నా తండ్రి మీ సేవకుడైన నా మాటను వింటున్నారు, మరి ముఖ్యంగా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీకు భయపడే కుటుంబం నాయన, వీరి ఇద్దరు పేర్లు జీవగ్రంథమందు రాయవా ప్రభు అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడు ఒక ఇంటికి ఎప్పుడు స్వతంత్రం కాదంటే ఆ ఇల్లు ఎప్పుడు వెళ్ళినా పరిచయం చేసే ఇల్లు. నేను అర్ధరాత్రి వెళ్ళినా కూడా తలుపు కొడితే బంగారంగా చూసే ఇల్లు. నేను ఎప్పుడు వెళ్ళినా విసుక్కునే ఇల్లు కాదు, అది విసుక్కునేవాడు కాదనుకున్నప్పుడే సేవకుడు ఆ ఇంట్లోకి వెళ్తాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళేవాడు? బేతనీలో చాలా మంది ఉన్నారు. బేతనియా ప్రాంతంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. కానీ యేసుప్రభు ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళేవాడంటే బేతనీ వెళ్ళినప్పుడు మార్తా మరియమ్మ లాజరు ఇంటికే వెళ్ళేవాడు, వాడింటికే వెళ్ళేవాడు. కారణం ఏంటంటే పరిచర్య చేయడానికి, ఆహ్వానించుకోవడానికి, పిలుచుకోవడానికి, వాళ్ళ కొరకు ఏదైనా చేయడానికి ఆనందంతో చేసే కుటుంబం ఏముందో ఆ కుటుంబానికి దైవజనుడు వెళతాడు, దేవుడు వెళతాడు దైవజనుడితో. ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాడండి. దైవజనుడిని ఎలా ప్రేమించాలి, దైవజనుడిని ఎలా పరామర్శించాలి. ఒక్కో రాత్రి పేతురు అర్ధరాత్రి వెళ్ళాడంట. ఎక్కడికి? మార్పు అనే మారు పేరు కలిగిన వాళ్ళ తల్లి అయిన మరియమ్మ ఇంటికి జైల్లో నుండి దేవుడు తన దూతను పంపించి తెల్లవారిని పేతురు చంపేస్తారు. ఆ పేతురు తెల్లవారి పాటికి దేవదూత వచ్చి జైల్లో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే సొంత ఇల్లుగా చూసే ఒక విశ్వాసిగా ఉన్న మరియమ్మ ఇంటికి వెళ్ళాడు. ఏమంటే నిరీతిగా నువ్వు జైల్లో నుండి వస్తున్నావా, నిన్ను పట్టుకుని నన్ను జైలు వేస్తారు, పాస్టర్ గారు నీకు దండం పెడతారు, నీకు వందనాలు అయినా, నువ్వు జైల్లో నుండి ఎలాగ వచ్చావయ్యా, నా ఇంటికి ఎందుకు వచ్చావయ్యా, లేనిపోయింది జైల్లో నుండి, నీకు వచ్చే నింద నాకు వచ్చే నింద వేరుగా ఉండింది, నన్ను కూడా తీసి పడేస్తారయ్యా అని ఆమె వల్ల దైవజనుడిని చేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. వాడు ప్రార్థన చేస్తున్నారు దైవజనుడి కోసం. అయ్యా తెల్లవారితే పేతురు మాకు కనబడినాయినా,
తెల్లవారితే పేతురు చంపేస్తారయ్యా. నువ్వు బలిష్ఠుడమైన దేవుడవు, నువ్వు బలమైన దేవుడవు. శరసాల ఉన్న పేతురికి విడుదల కలిగించయ్యా, విడుదల కలిగించయ్యా, విడుదల కలిగించని వాడికి చేతైన కోణంలో ప్రార్థన చేస్తున్నారు. చేతైన ప్రార్థన ఎవరు ఏం చేయలేము. వారికి చేతైన ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన అన్నాడు. దూతను పంపించాడు. పేతురు బయటకు వచ్చిన తర్వాత నేను కాడికి వెళ్తే ఆ తలుపు కొడుతున్నాడు. కిటికీ దగ్గరికి వచ్చి చూసింది. చిన్నది రోది అనే చిన్నది కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే పేతురు పాస్టర్ గారు గబగబ పరిగెత్తుకుంటూ వెళ్తే ప్రార్థనలో వాళ్ళందరూ లేపి, ఇదిగో లేవండి లేవండి, ప్రార్థన ఏంటి వాపండి. పేతురు గారు వచ్చేసారా? పేతురు గారు రావటమైంది నీ మొహం అంట. తెల్లారిపాడికి పేతురు గారు చంపేస్తారు. పేతురు గారు రావటమైంది పెద్ద అసలుకి రోమా సైన్యం బంధిస్తే ఆ బంధకాల నుంచి బయటికి ఎట్లా వస్తారు? వాడు బంధించిన బంధకాల నుండి ఆ శరసల నుంచి ఒక మనిషి బయట రావడం అంటే కష్టం కదా. అయినా రోజు చిన్నది జ్ఞాపకం చేస్తూనే ఉంది. తలుపు తీసిన వెంటనే పేతురు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. కొన్ని గుడారాలు పరిచర్య చేసే గుడారాలు ఉంటాయి, కొన్ని గుడారాలు ప్రార్థించే గుడారాలుగా ఉంటాయి, కొన్ని గుడారాలు ఆతిథ్యం ఇచ్చే గుడారాలుగా ఉంటాయి, కొన్ని గుడారాలు దైవజనుడిని సంతోషంగా చేర్చుకునే గుడారాలు ఉంటాయి. శ్రమలో దైవజనుడు ఉన్నప్పుడు దైవజనుడిని ఆహ్వానించుకోవాలి. దైవజనుడు పాదం పెట్టడం మన గుడారానికి ఆశీర్వాదం. నిన్ను నడిపించే దైవజనుడు, నిన్ను పరామర్శించే దైవజనుడు, నీ కొరకు ప్రార్థించే దైవజనుడు, అమావాస్యకో పౌర్ణానికో వచ్చిపోయే దైవజనుడు కాకుండా ప్రతిరోజు నీ ఎదుట కనిపెట్టుకున్న దైవజనుడు నీ ఇంటికి రావాలి. అది నువ్వు గౌరవించాలి. దేవునికి స్తోత్రం. దినకర్ గారు పిలిచా నేను. ఎవరిని? దినకర్ గారు పిలిచారు. వచ్చాడు, ఒక రోజు ఉంటాడు, పోతాడు. దినకర్ గారు వచ్చాడు మనవరని చెప్పేసి, అయ్యా రండి నాయన, రండి నాయన, రండి నాయన, రండి నాయన, మీ ఆంటీరా మా ఆంటీ ప్రతి కానుకు తీసుకెళ్ళి దినకర్ గారు జేబులో పెట్టాడు. మీ సేవకుడు పౌడర్ రాసుకొని కూర్చుంటాడు. ఏమవుతాడు మీ సేవకుడు? అసలుకి మీరు అసలు చాలా మంది ఎలాగుంటారంటే చాలా తెలివిగా ఉంటారు. ఆశీర్వాదాలకి రాకపోవడానికి కారణాలు కూడా అవే. నిన్ను నడిపించే దైవజనుడు 365 రోజులు నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరో దినకర్ గారు వచ్చారు, ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఒకవేళ మనమే పిలిచాము, తీసుకెళ్ళిపోయాము. నీకు కలిగిన ఆశీర్వాదం నీ దైవజనుడి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అంతే తప్ప డైరెక్ట్ స్పిరిచువల్గా డైరెక్ట్ వేలో ఉండకూడదు. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను పద్ధతుల్ని. దేవునికి స్తోత్రం. ఒకటి పరిచర్య చేసే గుడారం, ఆతిథ్యం ఇచ్చే గుడారం, దేవుని సన్నిధానంలో ప్రార్థించే గుడారం, కొన్ని గుడారాలు త్రాగుబోతు గుడారాలు. ఇలాగ కొన్ని ఇళ్ళుంటాయి కనుక అయితే నేను ఒక ప్రార్థన చేసుకుంటానయ్యా, నా ఇంటిలోకి నేను వెళ్ళను, నా మంచం మీదకి నేను ఎక్కను, నీ గుడారంలోనే నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. నీ సన్నిధానంలో ఉంటా. ఎందుకంటే నేను ఏదైనా నా దేవుని కొరకు ఒక స్థలము చూసేంత వరకు నేను వెళ్ళ బయటకని పట్టుదల బట్టి అడుగుతున్నాడండి. దేవుని దగ్గర ఏదైనా ఒక సాధించేంత వరకు ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక దర్శనం చూసేంత వరకు, ఒక వాగ్దానం పొందేంత వరకు, ఆయన స్వరాన్ని వినేంత వరకు, దేవుని దగ్గర నుండి ఈ ఒక ఆశీర్వాదం పొందేంత వరకు కూడా నీవు కనిపెట్టాలి. మోకాళ్ళ మీద కనిపెట్టాలి. అడుగుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని సహాయం ప్రార్థించేవారు పొందుదురుగాక. దేవునికి స్తోత్రం. రెండో విషయం నేను ఇలా చెప్పాలంటే ఇదే చెప్పొచ్చు. రెండో విషయం తెలియపోతాను. నా గుడారంలో ప్రవేశించను, నా మంచం కూడా ఎక్కను. మంచం గురించి చాలా మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మంచం మెసేజ్ ఎందుకు? మంచం మీద పడుకొని మోసపు క్రియలు యోచించు వాళ్ళారు మీకు శ్రమ. మంచం మీద పడుకొని మోసపు క్రియలు యోచిస్తూ ఉంటారు కొంతమంది. నాబోతు ద్రాక్ష తోట ఉంది, మనం ఆక్రమించుకుంటూ బాగుంటుంది. ఇట్లా మంచం మీద డిస్కస్. ఎవరిది? ఆహాబరాజుది. ఆహాబరాజు అని భార్యది. వీళ్ళిద్దరి యొక్క డిస్కస్. వాళ్ళు మంచం మీద ఉండి ఏం చేస్తున్నారంటే
ఆహాబు, రాజుగా ఉన్న ఆహాబు పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి ఎన్నో పన్నాగాలు. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించేవారులారా మీకు శ్రమ. మంచం మీద కొంతమంది మోసపు ఆలోచన చేస్తూ ఉంటారు. నేను దాని గురించి ఏం చెప్పలేదు, కానీ ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని అలాగొచ్చాడు, నా కనులకు నేనేం రానిను, నిద్ర రానివ్వను. ఎందుకు నిద్ర రానిడు? నిద్ర వల్ల ఉండే ప్రమాదం ఏంటి? దేవుని సన్నిధానంలో కనిపెడుతున్న వ్యక్తి నిద్రపోవటానికి ఎందుకు ఇష్టపడతలేదంటే, నిద్ర వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం, త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? అందరూ చెప్పండి, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఆ తర్వాత నిద్రమత్తు చిరిగిపోయిన గుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. నిద్ర వల్ల ప్రమాదం ఏంటంటే, చినిగిపోయిన గుడ్డలు వేసుకోవడానికి కారణం నిద్రే. చింపిరి గుడ్డలు. మన వస్త్రాలు ఎలా ఉండాలంటే, ఉల్లాస వస్త్రముగాను, మహిమ వస్త్రముగాను, స్తుతి వస్త్రముగాను. మన వస్త్రాల గురించి బైబిల్లో రాయబడిన చాలా రకాల వస్త్రాల గురించి. నువ్వు వేసుకునే వస్త్రము స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇలాంటి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రము. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏ వస్త్రం ధరించారంట? ప్రశస్తమైన వస్త్రము. దావీదు అంటాడు స్తుతి వస్త్రము అంటాడు, ఉల్లాస వస్త్రము అంటాడు. ప్రార్థన లేదు, నిద్రే నిద్ర, దేవుడి సల్ల కనిపెడతలేదు. స్తుతి వస్త్రం ఉండదు, మహిమ వస్త్రం ఉండదు. మహిమ వస్త్రం అంటే ఏంది? ఆ వస్త్రం తాకిన వెంటనే స్వస్థతలు జరుగుతాయి. పౌలు గారి యొక్క నడికట్టు వస్త్రం తాకిన వెంటనే స్వస్థతలు జరిగినాయి. ఆయన రుమాల, ఆయన టవలు తాకిన వెంటనే స్వస్థతలు జరిగినాయి. అంటే వస్త్రంలో మహిమ ఉంది. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రము, ఇలా కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రం ఏ వస్త్రం అంటే చినిగిపోయిన వస్త్రము. చినిగిపోయిన వస్త్రము. నిద్రపోతులకి చింపిరి గుడ్డలే అని బైబిల్ స్పష్టంగా గుర్తు చేస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే, నిద్ర యందు ఆసక్తిని విడిచి మనం ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. 20వ అధ్యాయము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. లేమి వచ్చిద్దామోనని భయపడి నిద్ర యందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. నీవు మేల్కొని ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తిని విడువము. నిద్ర అంటే కొంతమందికి ఆసక్తి ఎక్కువ. దావీదుకున్న ఆసక్తి ఏంటంటే, నీ గుడారములో నేనుంటా, నా గుడారంలోకి వెళ్ళను, నా మంచం ఎక్కును. ఆయన ఆసక్తి వేరు. కొందరుకున్న ఆసక్తి ఎలా ఉండేదంటే, నిద్రే నిద్ర, నిద్రే నిద్ర, నిద్రే నిద్ర, నిద్రే నిద్ర. నిద్ర యందు ఆసక్తిని విడువు. నిద్ర యందు ఆసక్తిని విడువు. నీవు మేల్కొన్న ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర అంటే కొంతమందికి ఆసక్తి ఎక్కువ. భక్తుడుగా ఉన్న ఈయనకేమన్నా దావీదు గారికి దేని గురించి ఆసక్తి ఉంది? దేవుని కొరకు ఒక స్థలమును సిద్ధపరచాలి, దాని గురించి ఆసక్తి. కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనం. దేవా, నీకు ఒక స్థలము సిద్ధపరచాలి, ఆ స్థలంలో ఒక మందిరం కట్టబడాలి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుందయ్యా. ఒక స్థలము నీ కొరకు సిద్ధపరచబడాలి. ఆ స్థలంలో ఒక మందిరము కట్టబడాలి. ఆ మందిరం అనే ఇల్లు, ఆ మందిరాన్ని గురించి ఆ ఆసక్తి నన్ను తినివేస్తుందయ్యా, భక్షిస్తుందయ్యా.
భక్తుడు దావీదు గారికి ఉన్న ఆసక్తి ఏమన్నా దేవుని యొక్క ఇంటిని గురించి ఆసక్తి, కొంతమందికి ఉన్న ఆసక్తి ఏమన్నా నిద్ర గురించిన ఆసక్తి. నిద్ర వల్ల డేంజర్ అని చెప్తున్నాడు దేవుడు, నిద్ర ప్రమాదం అని చెప్తున్నాడు. నిద్ర ప్రమాదం అంటే మేల్కొని అలాగే కూర్చోమని కాదు అని అర్థం, కళ్ళు తెరుచుకుని అలాగే చూడమని కాదు అని అర్థం. నీవు ప్రార్థనలో కనిపెట్టేటప్పుడు, ప్రభు దగ్గర కనిపెట్టేటప్పుడు రోషం కలిగి ప్రార్థన చేసుకోవాలి. నిద్ర అంటే దాన్ని కాస్త పక్కన పెట్టాలి. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే వేకునే లేచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయండి. దేవునికి స్తోత్రం. వేకుజామున ఏ తల్లి అయితే ప్రార్థన చేసిందో, వేకుజామున ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబం కోసం, కష్టం అనుకోకుండా. కొంతమంది వేకుజామున లేచి డాక్టర్ గారు చెప్పారు నువ్వు నడిస్తే బాగుంటుంది, నడవబోతే మామూలుగా అంతకంటే ముందుగా టపా పడతావు, నువ్వు నడవాలని చెప్తే దానికోసం డాక్టర్ గారు చెప్పిన మాట కన్నా భయపడి నడవటానికన్నా చూస్తాం. అందరు మార్నింగ్ చెప్పండి వాకింగ్, ఏంది మార్నింగ్ వాకింగ్, చెరుగుపల్లి సెంటర్ నిండా అయ్యే. ఏంటయ్యా వాకింగ్? డాక్టర్ గారు చెప్పారు తిరగపోతే మాత్రం ప్రమాదం అని. అంటే డాక్టర్ గారు చెప్పిన మాట ఆరోగ్య సూత్రం చాలా మంచిది, నడవటం చాలా మంచిది, వాకింగ్ చేయటం చాలా మంచిది, ఇవన్నీ చాలా మంచి డాక్టర్ గారు చెప్పారు. దేవుడు ఏం చెబుతాడంటే ఉదయకాలమే నా సన్నిధానంలో పక్షులు కోలాహలం చేస్తున్నాయి. నువ్వు లెగక ముందే పక్షులు లేచి కోలాహలం చేస్తున్నాయి. దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమే. పక్షులు ఏ భాషలో ఉన్న పక్షులు ఆ భాషలతో దేవుణ్ణి అడుగుతున్నాయి. ఈ రోజున నేను బయటికి వెళుతున్నానయ్యా, ఏ ఉచ్చుల్లో నేను పడకుండా, కొంతమంది ఉచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారయ్యా పొలాల్లో, ఆ ఉచ్చుల్లో పడకుండా మరలా నేను గూట్లో ఉన్న పిల్ల పక్షిని చూసుకోవడానికి రావాలయ్యా. నాకు ఆహారం తొందరగా దొరకాలయ్యా. ఆ దొరికిన ఆహారం నా కడుపు నింపి కొంత ఆహారం నేను తీసుకొని వచ్చి నా బిడ్డలకు పెట్టుకున్నట్లుగా చేయయ్యా. ఏ ఉచ్చులో పడకుండా నాకు సహాయం చేయని పక్షులు ప్రార్థన చేసుకుంటాయి. దాన్ని పక్షుల భాషలో ఏమన్నాడంటే కిలకిలమని. కిలకిలమని పక్షులు ప్రతిరోజు ఉదయకాలం ఏం చేసుకుంటున్నాయి? ప్రార్థన చేస్తుంది. మనం విత్తనం వేస్తున్నాము, మనం కోత కోసుకుంటున్నాము, కొప్పేసుకుంటున్నాము, దాచిపెట్టుకుంటున్నాము, పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. మనం ఏం చేయాలంటే లేచి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏ కుటుంబంలో ఉదయకాలము ప్రార్థన ఉండిద్దో ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఈ మాట చెప్పిన తర్వాత 2 రోజులు లేవు, 3 రోజుల నుంచి 3 సంవత్సరాలకి అంతే. ఈ మాట ఈ రాత్రి చెప్పానుగా, ఇక 2 రోజులు ఎగుతావు ఛార్జింగ్ పెట్టినట్టుగా. 3వ రోజు వచ్చింది. అంతకుముందే పాత తరికలు మొత్తం అన్ని తిని ఉంటాం బిర్రుగా. ఇక 3వ రోజు నిద్ర మెరుపు రాదు, తెల్లారిపోద్ది. మరి 3 సంవత్సరాలు కంటిన్యూషన్ వేగుదాం ప్రాథమిక ఏమనుకో. కొంతమంది అంటే చెప్పినప్పుడే ఛార్జింగ్ ఎక్కినటువంటిది కాదు. ప్రభు దగ్గర ఒక వడంబడిక చేసుకోవాలి మనం. నేను నీ సన్నిధానం గడుపుతాను. ఎందుకు దేవుని సన్నిధిలో గడపాలంటే దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదం వచ్చిందంటే. అందుకని దానియేలు దేవుని సన్నిధిలో ఉంటే దేవదూతలు ఆయనకు ఆశీర్వాదాలు తీసుకొచ్చింది. దేవుని సన్నిధానంలో గడపాలి. ఎక్కడంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి. అయ్యా నీకు ఒక స్థలం సిద్ధపరచాలి, నీకు ఒక ఇల్లు కట్టబడాలి, నీకు ఒక మందిరం కట్టబడాలి, అదే నా ఆసక్తి. అది నన్ను తినేస్తుంది. కొంతమందికి ఉన్న ఆసక్తి అంటే నిద్ర 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 అంటే ఆసక్తి. దానివల్ల దరిద్రం వచ్చేసింది, దానివల్ల చింపిరి గుడ్డలు వస్తాయని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. లోకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనం. 9:32 పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు దేవుని మహిమను యేసు ప్రభుతో కూడా నిలిచి ఉందని వారు గ్రహించి, నీకొక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషకు ఒక పర్ణశాల కట్టిస్తామయ్యా అన్నారు. ప్రార్థన చేయడం కోసం యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు రూపాంతరపు కొండకి. యేసు ప్రభుతో 3 మనుషులు వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 కలిసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు నిద్రమంతులు అయిపోయారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన తండ్రి యొక్క అభిషేకం తీసుకొచ్చింది, దేవుని అభిషేకం తీసుకొచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు అభిషేకం వచ్చింది మన మీదకి, ఆయన ప్రసన్నత వచ్చింది. వాడు కనుగొని చూడగలే దేవుని మహిమతో యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆ మహిమ లేకపోవడానికి కారణం ఏంటంటే పేతురు, నేను నిద్రపోవటమే. నిద్ర వల్ల ఏమైందంటే దేవుని మహిమ మీ దగ్గర లేదు. నిద్ర వల్ల దేవుని యొక్క ప్రభావం మీ దగ్గర ఉండదు. నిద్ర మొత్తం వల్ల దేవుని యొక్క మహిమ మన దగ్గర ఉండదు. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు నిద్రపోతున్న దగ్గర ఉండదు. ఆరోగ్యం బాగానప్పుడు ఉండేది వేరు, కొంతమందికి ఆరోగ్యం బాగానప్పుడు వచ్చే నిద్ర వేరు. కొంతమందికి జలుబు చేసినప్పుడు జలుబు సంబంధమైన ట్యాబ్లెట్లు వేస్తారు, మొద్దుగా ఉంటుంది, ఆ నిద్ర వేరు. కొంతమందికి తీసుకోవాల్సిన డ్రాప్ కంటే ఎక్కువ డ్రాప్ తీసుకుంటారు, వాళ్ళు తెల్లారి పడుకుంటారు, పగల పడుకుంటారు, 2 రోజులు పడుకుంటారు, ఆ డ్రాప్ వేరు. శారీరక సంబంధమైన బలహీనతని ఎరిగిన దేవుడు అన్నాడు, శరీర బలమే కానీ మీరు ఆత్మ సిద్ధమేనని. దేవుడు తన ఆత్మతో నింపిన తర్వాత ఆ బలహీనతలన్నీ వెళ్ళిపోయి పేతురు దైవావేశం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. నిద్ర అనేది ప్రమాదం అండి. అందుకని భక్తుడు అంటాడు, నా కన్నులకు నేను నిద్ర రాను. ఇడ్లీ సుబ్బారావు గారు 20 సంవత్సరాల క్రితం, దాదాపు 15 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఇడ్లీ తీసుకొచ్చేవాడు. నేను ఆయన అడిగా ఒక రోజున, సుబ్బారావు గారు ఎన్ని గంటలు లెగుస్తారంటే, మేము నిద్ర లేకపోతే ఇడ్లీ తీసుకొస్తున్నామని అంటే 3:30కి 4 గంటలు లెగుస్తాం పౌల్ గారు, ఇవన్నీ సిద్ధపరచుకొని 6 గంటల కల్లా మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అన్నాడు. మళ్ళీ మీరు ఎనపకొట్టుంది కదా, ఎన్ని గంటలకు వెళ్తున్నారన్న. మళ్ళీ 8 గంటల 8:30 కల్లా స్నానం చేసుకొని 9 గంటలకల్లా వెళ్ళి షాప్ తీస్తామంటే 9-9:30 లోపే షాప్ తీసేస్తాం, మళ్ళీ స్నానం చేసుకొని ఎన్నప్పుకొని వెళ్ళిపోతాం. షాప్ ఎన్ని గంటల మోస్తున్నారు అని అన్నా. షాప్ వచ్చేసరికి 10:30 అట్లా అయిందండి. 10 మేము ఇంటికి సర్దుకొని వచ్చేసరికి 11 అయింది. మేము స్నానం చేసుకొని అది ఇది అనుకొని ఒక మాట అనుకొని మనం భోజనం చేసుకోవడం 12 దాటిందండి. ఎంత తక్కువ వేసుకున్నా 12 దాటింది. మరి పడుకుంటుంది 12 గంటలకి, నిద్ర ఎన్ని గంటలు వేస్తున్నాను 3:30కి. పడుకుంటుంది ఎన్ని గంటలు? 1, 2, 3, 4 వేసుకుని 4 గంటలు పడుకుంటారు. మరి తెల్లారి నీకు నిద్ర రాదా షాపులో అయ్యా అని అడిగారు. పౌలు గారు, ఇప్పుడు కష్టపడకపోతే కాళ్ళు 2 ముందుకు వస్తాయి ఒక రోజున, ఆ రోజు ఇప్పుడు పెట్టేవాళ్ళు ఏమి ఉండరు. ఓపిక ఉండగానే కష్టపడాలి. నిద్ర వచ్చింది, అయితే ఇప్పుడు పోతారంటే నేను షాపులో మా తమ్ముడు ఉన్నప్పుడు, లేకపోతే నేను వేరే విజయవాడ వెళ్ళిపోయి మెట్టిలు పట్టడానికి బస్సులో ఎక్కినప్పుడు బస్సులో నిద్ర పాటు పౌలు గారు అన్నాడు. అంటే నిద్ర వల్ల కలిగే ప్రమాదాలు. ఎన్నిసార్లు నిద్రపోయి దివాళి స్టేషన్ తెక్కకుండా, దిగాల్సిన వాడు తెక్కకుండా వెళ్ళిపోయి 2 ఊళ్ళు దాటిన తర్వాత దిగుతాం, అక్కడ పడతాడు అమ్మా ఆ స్టేజ్. అది 2 స్టేజ్ల క్రితం వెళ్ళిపోయిందమ్మా, 2 ఊళ్ళు దాటేసేవాడు, ఎడన్న తెచ్చడం ఆడ దిగి మళ్ళీ 2 ఊళ్ళు వెనక్కి. నిద్ర చాలా ప్రమాదమైంది. నిద్ర చాలా ప్రమాదమైంది. నువ్వు చేసే ప్రార్థన ప్రభు సన్నిధిలో కొంత సమయాన్ని గడిపే ప్రార్థన, నీవు నిద్రపోకుండా దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 33వ వచనం. 24వ అధ్యాయము 33వ వచనం. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు దుప్పటల్లా ముఖానికి వేసేసి చేతులు ముడుచుకుంటా. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చింది. పీటి వశాలాగా దరిద్రత పరిగెత్తుకొని వచ్చేసింది. ఆయుధస్తుడు మన మీద కోపం ఏదైనా కళ తీసుకుంటూ వచ్చినట్లుగా లేవిడి నీ మీదకి వచ్చును. ఆగండి. ఇంకా కొంచెము నిద్ర,
ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొద్దిసేపు నేను చేతులు ముడుచుకొని అలాగే దుప్పటి కాళ్ళ దగ్గర నుండి నన్నెత్తి వరకు గాలికంతా ఆడకుండా, ఫ్యాన్ తిరగకపోయినా పర్లేదు, చెమట పోసి లోపల తస్తున్నా పర్లేదు, అయినా కూడా అరికాల నుంచి నన్నెత్తి వరకు అట్టా ముసుకేస్తున్నావు, గాలి ఆడుతుంది అంటే ఏసీలో ఉన్నట్టుండిద్ది. అరికాళ్ళకి గాలి తగలకుండా, తలకి గాలి తగలకుండా, లోపల తల్లి గర్భంలో పిండోత్పత్తిగా ఉండి లోపల గర్భంలో దాయకున్నట్లుగా ఈ దుప్పటి కింద ఎట్టాక చేతులు ముడుచుకొని మళ్ళీ ఎవరు లేపితే లేపకండి, మళ్ళీ దాన్ని ఆ చేతులు ముడుచుకొని దుప్పటి మళ్ళీ దాటిపోతే దుప్పటి చెంగు నిద్రలో కూడా పట్టుకుని ఉంటారు. అది రావుతున్నప్పుడు చెంగు రాదు, ఎందుకు రాదంటే నిద్రలో పట్టుకుని ఉంటారు దాన్ని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కురుకుబాటు. ఇదేం తీసుకొచ్చిందంట? ఆయుధస్తుడు వచ్చినట్లుగా, తెల్లారి పాటికి అప్పురోడు వచ్చినట్టుగా లేవిడి పరిగెత్తుకొని వచ్చేసింది అని రాయబడింది. నిద్ర అనేది పరమ దరిద్రం. నిద్ర అనేది పరమ దరిద్రం. రాత్రి పూట ప్రభు సన్నిధిలో గడిపేది వేరు, దేవుని సన్నిధిలో గడిపేది వేరు. దేవుని సదా పీస్ఫుల్గా ఉండే టైంలో ప్రభుత్వం గడిపే సమయాలు వేరు. దేవునితో గడపడానికి ఇష్టపడాలి. నిద్ర వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయండి. ఈ ఆనా గురించి ప్రభు అంటాడు, ఓయి వాడదానికి అంటాడు, ఓయి ఓయి చెప్పండి, ఓయి చెప్పండి, పెద్ద చెప్పండి, ఓయి నాకు వినపడతా, ఓయి ఏ పోతా. బైబిల్లో చాలా ఉన్నాయి. నిద్రపోతూ, నిద్రపోతూ, త్రాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, ఆంబోతూ, తిండిపోతూ, ఇలాగ అన్ని పోతుల గురించి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు మన పోతుల మెసేజ్ కాదు, అన్ని బైబిల్ అట్లా ఉంటాయి. తిండిపోతూ, తిట్టిపోతూ, త్రాగుబోతూ, నిద్రపోతూ, ఇలాగ చాలా పోతులు ఉంటాయి. ఆ పోతులు ఒక పోతు ఏంటంటే నిద్ర. ఏమొచ్చింది? తుఫాను ఆ రకంగా వస్తుంటే, వాడ బద్దలైపోయేటట్టుంటే, వాడలో ఉన్న సరుకులు మొత్తం, తినే ఆహార పదార్థాల మొత్తం సముద్రంలో పడేస్తే, వాడ తేలిక చేసినా కూడా ఈ వాడ పగిలిపోయేటట్లుగా ఉంది ఈ అలల తాకిడికి. నీకెలాగ నిద్ర వస్తుంది? అసలు నువ్వు ఎవరికి నీ అడ్రస్ ఏంటంటే, ఆయన అంటాడు, ఈ భూమికి, ఈ నీటికి, ఈ ఆకాశానికి దేవుడుగా ఉన్న సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుని యొక్క బిడ్డను నేను అన్నాడు. మరి నువ్వెందుకు పడుకున్నావు అన్నాడు. నన్ను బట్టి ఇది వచ్చింది అన్నాడు. ఈ తుఫాను రావడానికి కారణం ఏంటంటే నన్ను బట్టే వచ్చింది. యథార్థం ఒప్పుకున్నాడు. నన్ను బట్టి వచ్చింది అంటాడు. ఏంది తుఫాను రావటం ఏంది? నన్ను బట్టి. తుఫాను మనిషిని బట్టి కూడా వచ్చిందా? మనుషులు బట్టే కదా అగ్ని గంధకాల ఆకాశం నుండి వచ్చింది. మనుషులు బట్టే కదా రేపు వడగండ్లు 5 మణుగుల వడగండ్లు భూమి మీద పడబోతుంది. మనుషులు బట్టే కదా ఏదైనా వస్తుంది. భూమి కంపిస్తున్నా, సునామీలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నా, వడగండ్లు వస్తున్నా, విచిత్రమైన పనులు జరుగుతున్న మనుషులు బట్టి కదా జరుగుతుంది. అసలు నువ్వు పైకి రా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి, ఏంటి నీ పరిస్థితి అంటే, నేను దేవుని యొక్క మార్గంలో ఉన్న, నేను దేవుని మార్గాన్ని వదిలేసి దేవునికి లోబడకుండా నా ఇష్టానుసారమైన మార్గాన్ని ఎన్నుకొని నేను వెళుతున్నాను కనుక నన్ను బట్టే ఈ ఓడలో ఉన్న వారందరికీ శిక్ష వచ్చింది. మరి ఏం చేయమంటావు? నన్ను ఎత్తి సముద్రం పడాడు. చావటానికన్నా ఇష్టపడ్డాడు. నన్ను ఎత్తి సముద్రం పడేయండి, మీరందరూ ప్రశాంతంగా ఉంటారన్నాడు. ఈ దోషం నాది కాదు అన్నట్లుగా పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా వీళ్ళందరూ కూడా చేతులు కడుక్కొని తీసుకెళ్ళి ఎత్తి కింద పడేశారు. ప్రేమ కలిగిన దేవుడు రెండు యథార్థంగా ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? ఈ నీటికి, ఆకాశానికి, భూమికి సృష్టికర్తగా ఉన్న దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. రెండోది ఏం ఒప్పుకున్నాడు? నన్ను బట్టే ఇది కలిగిందని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఈ రెండు యథార్థంగా ఒప్పుకున్నాడు కనుక చేపను పంపించి యథార్థవంతుడు దేవుడు తప్పించి చావు లేకుండా నినివే పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ తిమింగళం కక్కేటట్లుగా చేశాడు.
నిద్ర అనేది చాలా ప్రమాదం అండి. 1,20,000 మంది ఆయన నిద్ర మేలుకొని ప్రార్థన చేసుకొని ఆయన మెసేజ్ చెబితే 1,20,000 మంది హతులు కావలసిన వారు హతులు కాకుండా 1,20,000 మంది గోని పట్ట కట్టుకొని ఉపవాసుడిని ప్రార్థన చేసి దేవుని యొక్క ధైర్యం పొందుకున్నారు. యోనా నిద్ర మానబట్టి 1,20,000 మంది కాపాడబడ్డారు. అందుకని దావీదు గారు ఇక్కడ ఏమంటాడంటే, నా వాసస్థానమైన గుడారంలోకి నేను వెళ్ళను, నా మంచం నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానిను, నా కునుగుబాటు కూడా రానివ్వను అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంతవరకు మెసేజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉన్న ప్రభావం వేరుగా ఉంది, ప్రార్థనలో ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. కనిపెట్టండి. ప్రతి ఆశీర్వాదానికి మూల సూత్రం ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటల ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన మమ్ములను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీ పాదాలకి నమస్కరించి దండం పెట్టి ప్రార్థన చేస్తున్నాను. భక్తుడైన దావీదు కలిగిన బాధల్లో నుండి మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించారు. ఆ రోజున ప్రమాణపూర్వకంగా మీకు మాట ఇచ్చి నేను ఎలాగుంటానని మీతో నిబంధన చేసుకున్నాడు ఆయన. నా దేవునికి నేను నివాస స్థానం చూసి అంతవరకు నా గుడారమును నేను ప్రవేశించను, నేను పడుకునే మంచం ఎక్కను, నా పనులకు నిద్ర రానిను, నా పనులెక్కలకు కురుగుబాటు రానివ్వనని తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవా, అద్భుతాలు చేసిన దేవా, మా పితరుల ప్రార్థన ద్వారా స్వరకార్యములు జరిగించిన వాడు మీకు స్తోత్రాలు. ప్రార్థనలో ఉన్న ప్రభావాన్ని మీరు తెలియజేసినందుకు స్తుతులు నాయన. కూడొచ్చిన మీ బిడ్డలందరూ దీవించండి, మీ ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయండి, మేలుతో నింపండి. శబ్దేంద్రుల ద్వారా వాక్యాన్ని శ్రద్ధగా బిడ్డలను దీవించమని ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.